నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. రాజా సింగ్ ఈ పేరు చెప్పగానే బీజేపీ కార్యకర్తల్లో ఒక వైబ్ వస్తూ ఉంటుంది. అలాంటి రాజా సింగ్ బాబు మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ రాజీనామా చేశారు. మరి బీజేపీ హైకమాండ్ ఈ రాజీనామాపై ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఒకవేళ రాజీనామాను యాక్సెప్ట్ చేస్తే రాజా సింగ్ డైరెక్ట్ హిందుత్వ భావాలు కలిగిన రాజా సింగ్ను మరే పార్టీలైనా తీసుకుంటాయా? అసలు రాజా సింగ్ మరో పార్టీలో మన్నగలుగుతారా? రాజా సింగ్కి పరిస్థితి రావడానికి గల ప్రధాన కారణాలేంటి? బీజేపీ రాష్ట్ర అధినాయకత్వంపై రాజా సింగ్ తిరుగుబాటుకు కారణాలేంటి? కిషన్ రెడ్డికి రాజా సింగ్కి చెడిందా? ఇప్పుడు రాజా సింగ్ ఏ దారి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ యువమోర్చా నాయకులు కొట్టే మల్లికార్జున గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం బీజేపీ యువమోర్చా నాయకులు కొట్టే మల్లికార్జున గారితో మాట్లాడదాం. మల్లికార్జున గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి మల్లికార్జున గారు, రాజా సింగ్ ఇష్యూ వెనక ప్రధానమైన కారణం ఏంటి? ఎందుకు రాష్ట్ర అధినాయకత్వంతో రాజా సింగ్కి విభేదాలు వచ్చినాయి అంటే ఏం చెప్తారు మీరు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారాలండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది అత్యంత పురాతన పార్టీ వైభవం నుంచి ఈరోజు దేశంలోనే అత్యంత మెంబర్షిప్ ఉన్నటువంటి 14 కోట్లు ఉన్నటువంటి మెంబర్షిప్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే అంటే భారతీయ జనసంఘ్ నుంచి జనతా పార్టీ, అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఒక్క సీట్ కూడా లేకుండా ఉన్న ప్రస్థానం నుంచి 2 ఎంపీ సీట్లతో, అదేవిధంగా ఈరోజు వరుసగా 3 సార్లు ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్మడం, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజా సంక్షేమం కోసం, అదేవిధంగా హిందుత్వంతో పాటు అన్ని రకాల వర్గాలని, అన్ని రకాల అందరినీ కలుపుకొని పోతూ పేద ప్రజలకు, అట్టడుగు బలహీన వర్గాల యొక్క అంత్యోదయం లక్ష్యంగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ పలుమార్లు వరుసగా హ్యాట్రిక్ విజయంతో గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ దిశగా ముందుకెళ్తూ ఈరోజు 2047 ఏదైతే ఉందో వికసిత్ భారత్ లక్ష్యంగా ఈరోజు విశ్వగురు స్థానంలోకి వెళ్తుందనే నమ్మకం, విశ్వాసం ఉంది. ఈరోజు ముఖ్యంగా చూస్తే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది అనడానికి ఈరోజు మనం చూడొచ్చు. కాదు మీరు ఈ భారతీయ జనతా పార్టీ ఎదగొచ్చు, కానీ మీ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకి, నాయకులకి ఎందుకు సరైన గౌరవం దక్కట్లేదంటే ఏం చెప్తారు? ఎందుకంటే ప్రధానమైన ఆరోపణ మీ రాజా సింగ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధినాయకత్వం మీద చాలా విమర్శలు చేశారు. దానికి ఏం చెప్తారు సమాధానం మీరు? అది చెప్పండి. ఈరోజు ఒకటి సార్, గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఈరోజు మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా దాదాపు 23 రాష్ట్రాల్లో, దాదాపు 21 నుంచి 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్ష బలంతో కలిపి ఈరోజు కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి ఉన్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఉదాహరణకి మనము ఏపీలో చూసుకున్నా, అదేవిధంగా తెలంగాణలో చూసుకున్న బీజేపీ యొక్క గ్రాఫ్ పెరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కూడా దొందేగా మాట్లాడుతున్నారు. మేమేం అడుగుతున్నాం, మీరేం చెప్తున్నారు? నేను అడిగేది ఏంటి, రాజా సింగ్ గారి విషయం గురించి అడుగుతున్నారు. రాజా సింగ్ గారు ప్రధానమైన ఆరోపణ చేశారు. ఈ బీజేపీ నాయకులు కొంతమంది రాష్ట్ర నాయకత్వం చాలా దారుణమైన పరిస్థితి, బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యింది అని డైరెక్ట్గా చేశారు. రాజా సింగ్ అంటే బీజేపీ వాళ్ళలో ఒక వైబ్రేషన్ వచ్చేది, ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహించారు గతంలో. అలా ఒకే ఎమ్మెల్యేగా కూడా ఆయన ఉన్నారు గతంలో. మీ భారతీయ జనతా పార్టీకి గతంలో ఫస్ట్గా గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు లాస్ట్ 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో. అయితే అలాంటి రాజా సింగ్ పరికి ఈరోజు పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఇది ఎవరు తప్పు అంటే ఏం చెప్తారు సార్? ఒకటి, ఇందులో భారతీయ జనతా పార్టీ యొక్క తప్పు అయితే 100% లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలే నాయకులు అవుతారు, నాయకులే ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తారు. ఈరోజు చూస్తే రాజా సింగ్ గారు అంటే ఈరోజు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు చెప్పినట్లు కావచ్చు, మా కేంద్ర హోంశాఖ సహాయక శాఖ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్న గారు చెప్పినట్లు, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి
రెడ్డి అన్న గారు పేర్కొన్నట్లు బీజేపీలో అత్యంత సీనియర్ నాయకులు రాజాసింగ్ గారు హిందుత్వం మీద పోరాడడంతో పాటు ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేశారు, భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికి కోసం కృషి చేశారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు కొన్ని రకాల అంటే వాస్తవంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి నామినేషన్ వేయడానికి నాకు అవకాశం ఇవ్వలేదు అనే ఒక ఉద్దేశంలో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందని చెప్పేసి నేను కూడా మీడియా ముఖంగా చూశాను. ఇక్కడ ఒకటి సార్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి గారి మాటల్ని మనం ఒకసారి చూస్తే ఏదైనా కూడా ఒక 10 మంది కౌన్సిల్ మెంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు కావాలంటే 10 మంది సంతకాలు పెట్టాలి అనే ఉద్దేశంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈరోజు రాజాసింగ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున గారు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తే డిబేట్ ఇంకొంచెం మరికొంత ఆసక్తికరంగా మల్లికార్జున గారు దయచేసి మీరు క్వశ్చన్ వినండి, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. 10 మంది సంతకాలు చేయడానికి ముందు ఒప్పుకున్నారు, కానీ తర్వాత వాళ్ళని బెదిరించారు, 3 మాత్రమే సంతకాలు చేశారు. అందుకనే నా దగ్గర నామినేషన్ పత్రాలు తీసుకోలేదని చెప్తున్నారు. బెదిరించింది ఎవరు? రాజాసింగ్ గారిని బెదిరించింది ఎవరని మీరు అనుకుంటున్నారు? సార్ ఒకటి అవన్నీ మీడియా యొక్క వదంతులే. ఒకటి నంబర్ రాణి రుద్రమదేవి గారు పేర్కొన్నట్లు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ మినిస్టర్ శోభా కరంద్లాజే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 10 మంది కౌన్సిల్ సభ్యులు సంతకాలు చేయాలంటే అందులో 3 మాత్రమే సంతకం చేశారు. మిగతా వాళ్ళతో సంతకం తీసుకొని రండి, మీ నామినేషన్ తీసుకుంటామనే చర్చ జరిగింది. సో తర్వాత ఏమైంది ఏంటనే కారణాలు పక్కన పెడితే సో అతను అంటే రాజాసింగ్ గారు నామినేషన్ వేయలేకపోవడం జరిగింది. కేవలం ఒకే ఒక నామినేషన్ ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి రామచంద్రరావు గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు అయినటువంటి రామచంద్రరావు గారు నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా అక్కడ ఎన్నిక జరిగింది. ఇక్కడ కేవలము మీడియా యొక్క సృష్టి కావచ్చు, ఇతర పార్టీ సృష్టి ఎలా అవుద్ది? ఆయన ఏం మాట్లాడారు? నన్ను బెదిరించారని మీడియా ముఖంగా ఆయన చెప్తే దీనిలో మీడియా సృష్టి అంటున్నారు మీరు. సార్ మీడియా ముఖంగా ఎక్కడ బీజేపీ నాయకులు నన్ను భయపడించారని చెప్పేసి రాజాసింగ్ గారు పేర్కొనలేదు. ఆయన భయపెట్టారని చెప్పలేదు. నాకు ఎవరైతే సంతకాలు చేస్తున్నారో వాళ్ళని ఫోన్ల ద్వారా బెదిరించారు, చేస్తాక ముందుకు వచ్చిన వాళ్ళు కూడా ఆగిపోయారు, మీకు మీ పార్టీకి దండం అని చెప్పారు. సార్ ఒకటి రాజాసింగ్ గారికి బీజేపీ నాయకత్వానికి ఎటువంటి గ్యాప్ అయితే లేదు. కాకపోతే మా బీజేపీ పెద్దలు కూడా ఖచ్చితంగా పేర్కొన్నారు. రాకేష్ రెడ్డి గారు కావచ్చు, ఇతర నాయకులు కూడా రామచంద్రరావు గారు కావచ్చు, ఇతర రాష్ట్ర నాయకత్వం కావచ్చు, జాతీయ నాయకత్వం అతని సేవలు వినియోగిస్తాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బీజేపీకి తిరిగి వస్తాడని అనుకుంటున్నామని చెప్పేసి మన వాళ్ళు పేర్కొన్నారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ రాజాసింగ్ గారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోసం పనిచేశారు, హిందుత్వం కోసం పనిచేశారు, దేశం కోసం ధర్మం కోసం పనిచేశారు. అలాంటి సీనియర్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆయన సేవలు అవసరం. ఖచ్చితంగా మేము ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అలాంటి సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉంటే ఖచ్చితంగా కొత్త నూతన అధ్యక్షులు రామచంద్రరావు గారు పేర్కొన్నట్టు తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది. నిదర్శనం ఒకటి సార్, బీజేపీ కార్యకర్తలు నాయకులుగా ఎదుగుతున్నారు. దానికి కారణం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఏబీవీపీ నాయకులు అయినటువంటి రామచంద్రరావు గారు ఎంపిక కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో పివిఎన్ మాధవరావు గారు కూడా ఈరోజు ఏబీవీపీ నుంచి బలంగా వచ్చి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల హోదాగా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ